దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య ధ్యానాంశము, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ విడువక తన కృప నీడలా చూపించే దేవుడు. ఈ లోకంలో అనేక మంది వారికి ఉన్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి, వేదనను బట్టి, స్థితిగతులను బట్టి, వారికి ఉన్న బలహీనతలను బట్టి వారి జీవితంలో విసిగి వేసారి ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, వారి పట్ల జాలి చూపించేవారు లేక, వారి జీవితంలో ఈ లోకంలో విసిగి వేసారి కృంగిపోతూ అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి వారితో చేస్తున్న వాగ్దానము, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, ఏ బలహీనత నిన్ను వెంబడించినా, ఈ లోకంలో ఏ నిరాశ నిన్ను వెంబడించినా, దేవునిపై నువ్వు ఆధారపడినట్లయితే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు శాశ్వతమైన ప్రేమ నీపై చూపిస్తూ విడువక నీడల కృప చూపించే దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, ఎప్పుడైతే నువ్వు దేవునిపై ఆధారపడతావో, దేవుని యందు నిరీక్షణ, విశ్వాసము ఉంచి, దేవునిపై నమ్మకము ఉంచి, భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించినట్లయితే, దేవుణ్ణి వెంబడించినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, వాగ్దానం చేసిన దేవుడు. ఆయన ఈ లోకంలో ఎవరు విడిచినా, ఎవరు చేయి విడిచినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, జాలి చూపించినా చూపించకపోయినా, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ విడువక నీడల కృప చూపిస్తూ నిన్ను స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆమె ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, అలాగే ఎవరైతే ఈ లోకంలో వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు బట్టి, వేదనను బట్టి ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, కృంగిపోతూ జాలి చూపించేవారు లేక, ఈ లోకంలో ఎవరైతే విసిగి వేసారి ఉన్నారో వారిని శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమించి విడువక వారి పట్ల నీ కృప చూపించి వారిని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.